బైబిల్ జ్ఞానం మనిషికి అవసరం, దేవుని చెంతకు చేర్చే ఒక దివ్యమైన మార్గము. నిజమైన దేవుని చూపించే అసలైన పుస్తకము. అలాంటి గొప్పదైన జీవ గ్రంథమునకు మీరు విద్యార్థులకండి. ప్రపంచంలోనే 850 కోట్ల మంది ఏం చేస్తున్నారో తెలుసా? ఇదిగో వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే ఏడారిలో ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? ఏడారంటే మీకు తెలుసా? ఏడారంటే మీకు తెలుసా? ఏడారంటే ఉత్త ఇసుక ఉంటుంది, నీటి బొట్టు ఉంటుంది. ఏమన్నా నీటి బొట్టు ఉంటుందే? అసలుకి ఉండదు. ఎడారిలో ఉన్న ఏం చేస్తుంటారు? దప్పిక చేత ఉంటారు, దాహం చేత ఉంటారు. దాహాన్ని తీర్చుకోవడానికి ఇదిగో నీళ్ళు ఎక్కడున్నాయని వెతుకుతుంటారు. అవునా కదా? ఎడారిలో మనం పోయినా కూడా అదే పరిస్థితి. ఎవరు వెళ్ళినా కూడా ఎడారిలో ఎలాంటి పరిస్థితి అంటే ఇదిగో మీరు వెతుక్కోవాల్సిందే, నీళ్ళ కోసం వెతుకోవాల్సిందే. అలాగే అప్పుడు ఎడారిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఓ మంచి కుండను పెట్టాడు. దేవుడు ఏం చేశాడంటే వాళ్ళందరికీ ఒక మంచి కుండను పెట్టి ఆ కుండలోన అత్యంత చల్లని నీళ్లు పెట్టాడు. అక్కడ పెట్టాడు. ఇప్పుడు అక్కడ పెట్టి ఇదిగో తీసుకుంటా, మీకోసం నేను జలాన్ని ఇచ్చానని అంటే అప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారంటే దగ్గరికి వెళ్ళి ఆ నీటిని తీసుకొని తమ హృదయము తృప్తి పరిచేటువంటి నీటిని హృదయపూర్వకంగా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళందరూ దప్పిక చేతి పడి ఉన్నారు, దాహం చేత చచ్చిపోతున్నారు. అలాంటి సందర్భంలో దేవుడు ఏం చేశాడంటే ఒక మంచి కుండను పెట్టి ఆ కుండను ఏం చేశాడు తెలుసా? నీళ్ళని పెట్టాడు. ఆ నీళ్లను ఎవరైతే ఆశించి తీసుకుంటారో వాళ్ళ హృదయం తృప్తి పరచబడుతుంది, వాడు బ్రతికింపబడతాడు. అవునా కదా? ఇంకా కొన్నాళ్ళు నీళ్ళు దాకుండా ఉంటే చచ్చిపోతాం, బతుకుతాం? మీరు చెప్పండి, కొన్నాళ్ళు నీళ్ళు దాకుండా ఉంటే బతుకుతామా, చచ్చిపోతాము? ఎవరైనా చచ్చిపోతారు. అలా మనమంతా ఎడారిలో ఏమున్నామంటే, ఎడారంటే ఇక్కడ లోకము, మనుషులందరూ కూడా పాపము చేత దప్పికతో ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే మీరు పాపంతోనే చచ్చిపోతే బాగోదు, మీరు జీవాన్ని ఇస్తున్నారని ఆ కుండలో నీళ్ళని పెట్టి జీవ జలాన్ని పెట్టాడు. ఇప్పుడు ఆ కుండ ఎవరో తెలుసా? ఇదిగో మీకు వాక్యం ప్రకటించేటువంటి సువార్థికుడు, మీకు వాక్యం ప్రకటించేటువంటి సేవకుడు. ఎంత గొప్పవాడో తెలుసా? ఇదిగో ఆ కుండలోన నీళ్ళని పెట్టి దేవుడు సర్వమానవాళికి ఆ హృదయాన్ని తృప్తిపరిచే విధంగా దేవుడు పెట్టాడంటే నీళ్ళకుండే గొప్పతనమా, కుండకుండే గొప్పతనమా? నేను చెప్పే విషయం అర్థమవుతుందా? ఇప్పుడు మేము ప్రశ్న అడుగుతాను. దేవుడు ఏం చేశాడంటే సర్వమానవాళి కొరకు ఎడారిలోన ఒక కుండను పెట్టి ఆ కుండలో నీళ్లు పెట్టాడు. ఇప్పుడు ఈ రెండిట్లోన మనుషులందరూ ఏం చేస్తారంటే అబాబాబా, ఏ మహానుభావుడు పెట్టింది ఇంత మంచి కుండలోన ఇంత మంచి నీళ్లు మా కొరకు పెట్టినటువంటి వ్యక్తి చాలా గొప్పవాడు, ఆయన చాలా మహిమ పొందాలని కోరుతున్నాం. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? అబ్బా కుండ ఎంత బాగా ఇచ్చింది నీళ్ళు అంటామా? కాదు. కుండ సేవకుడు, మట్టి పాత్ర మాత్రమే సేవకుడైన వాక్యం చెప్పేవాడని ఎవరైనా కానీ ఆ కుండలోన సేవకునిలోన జీవజలమైనటువంటి వాక్యం పెట్టినారు కదా, ఆ దేవుడు గొప్పవాడు. ఆ వాక్యం మహిమపరచబడుతుంది. దేవుని వాక్యము మహిమపరచబడాలని ఆయన స్తుతించే విధంగా దేవుని వాక్యము మన హృదయాల్లో ఉండాలి. ఇప్పుడు చూడండి, అందుకనే మనం ఎడారిలో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఇదిగో ఒక పాట ఉంది కదా, నీ వాక్యము నీరై ఉండెన్ మా దాహము తీర్చుచుండెన్, నీ వాక్యము నీరై ఉండెన్ మా దాహము తీర్చుచుండెన్, ఆ నీరే మాకు స్నానము పానము, ఆ నీరే మాకు స్నానము పానము, నీ వాక్యము మాకీయుమా, నీ వాక్యము మాకీయుమా, దేవాని దివ్య వాక్యమే ఇవిగా మాకు దొరికెనే, దేవాని దివ్య వాక్యమే ఇవిగా మాకు దొరికెనే. అంటే ఎడారిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ జీవజలమైనటువంటి దేవుని వాక్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎదుగో మనం త్రాగడానికి ఉపయోగపడుతుంది, మేము మా శరీరాలను శుద్ధి చేసేది కూడా నీ యొక్క వాక్యమే అని ఆనాడు భక్తులు ఒక మంచి కీర్తన ద్వారా రాశారు దేవుని యొక్క వాక్యం యొక్క గొప్పతనాన్ని. ఇప్పుడు అలాంటి జీవ జలమైనటువంటి వాక్యాన్ని నేర్చుకోవడానికి మీరు ఎక్కడికి వచ్చారు చెప్పండి?
దేవుని మందిరానికి వచ్చారు. అలాంటి జీవజలమైనటువంటి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి మీరు దేవుని మందిరానికి వచ్చారు. ఇప్పుడు ఆ వాక్యాన్ని మీరు నేర్చుకోవాలి. ఆ వాక్యాన్ని నేర్చుకోవాలి. ఇప్పుడు దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఏం సెలవిచ్చాడంటే, నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును, మీరు నా యుద్ధ వచ్చి నేర్చుకున్నాడని సెలవిచ్చాడు. మత్తయి సువార్త ఒకసారి చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం చూడండి. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి. చూడండి, నా యొద్ద ఏం చేయాలంటే మీరు నేర్చుకోవాలంట. దేవుని యొద్ద మనం ఏం చేయాలా? నేర్చుకోవడానికి మీరు అందరు వచ్చారు. ఎందుకు వచ్చారు చెప్పండి మీరంతా? ఇది ఒకసారి గట్టి చెప్పండి. ఎందుకు వచ్చారు మీరు చెప్పండి? నేర్చుకోవడానికి వచ్చారు. దేన్ని నేర్చుకోవడానికి వచ్చారు చెప్పండి? దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి వచ్చారు. ఇప్పుడు చాలా జాగ్రత్త రండి. ఇప్పుడు ఇలాంటి జీవజలమైనటువంటి దేవుని వాక్యాన్ని ఆనాడు చాలా మంది తృణీకరించారు. ఏం చేశారంటే తృణీకరించారు. చాలా మంది తృణీకరించారు.